నేను షాక్ అయిపోయాను. అసలు ఎప్పుడు తన గురించి సినిమా గురించి మాట్లాడలేదు. పెర్ఫార్మన్స్ గురించి మాట్లాడలేదు. నాకు పెర్ఫార్మన్సెస్ అంటే చాలా ఇష్టం. నేను మీరు నమ్మరు, కాస్టింగ్ కోసం నా సినిమాలో ఆర్టిస్టుల కోసం 1 ఇయర్ కూడా కేటాయించాను. రంగస్థలం అయితే ఒక 8 మంత్స్, పుష్ప అయితే ఆల్మోస్ట్ 9 మంత్స్. మీరు నమ్మరు. నా దగ్గర వచ్చిన ప్రతి ఆర్టిస్టు ఎవరైనా అనుకుంటారు అందరూ వచ్చేది కార్డు ఫోటో ఇచ్చేసి వెళ్ళిపోతున్నామని. మా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళని ఇంటర్వ్యూ చేస్తారు. వాళ్ళ చేత పెర్ఫార్మ్ చేస్తారు. నేను అన్ని వీడియోస్ చూస్తాను. నాకు అది ఇష్టం బాగా. ప్రతి ఒక్కరి వీడియోస్ చూస్తాను. నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను. మళ్ళీ అందులో 10 మందిని పిక్ చేస్తాను. మళ్ళీ వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను. అంత శ్రద్ధగా చూస్తాను. సో, అలాంటిది నేను షాక్ అయిపోయాను తన పెర్ఫార్మ్. మరి పద్దాక ఏం చెప్పిందో చెవిలో, వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో, ఏం చేశారో తెలీదు గానీ, సో, చాలా చాలా బాగా చేసిందని చెప్పడానికి కూడా అసలు నాకు అంత సిగ్గులేదు. నా కూతురు గురించి చెప్పడానికి అస్సలు సిగ్గులేదు. బాగా చేసిందని చెప్పడానికి. ఇట్స్ లైక్ అండ్ అండ్ సింధు వాస్ లైక్ అమేజింగ్ సీరియస్‌గా. ఒక సినిమా నా దగ్గర అసిస్టెంట్‌గా చేసింది 'కుమార్ 29 అసిస్టెంట్‌గా చేసింది ప్రతాప్ దగ్గర. అప్పుడు తెలుసు సింధు. సడెన్‌గా వచ్చి సినిమా ప్రొడ్యూస్ చేస్తానంది. "ఏయ్! నువ్వు ప్రొడ్యూస్ ఏంటని?" వీళ్ళు పట్టుదల చూడండి. చూసుకుని మొత్తం జర్నీ స్టార్ట్ చేశారు. సినిమా కంప్లీట్ చేశారు. ఇలా జరిగింది. తర్వాత అందరం వచ్చి చేరాం. అండ్ స్పెషల్లీ అంటే సింధు ధైర్యం తెలీదు గానీ పాపం తనకున్నదేదో ఏం చేస్తుందో నాకు తెలీదు. మొత్తం ఈ సినిమా కంప్లీట్ చేసింది. క్రౌడ్ ఫండింగా, తను ఫండింగా అదంతా నాకు తెలీదు. బట్ ఒక సినిమా చేయడం, ఒక మంచి సినిమా చేయడం కోసం వాళ్ళ పట్టుదల ఇద్దరు కూర్చుని అండ్